ఆయన యొక్క మాట ఎంతో శక్తివంతమైనది. ఆ ప్రత్యక్షత ఎరిగినటువంటి వారు దాన్ని అనుభవిస్తూనే ఉంటారు. యెషయా గ్రంథము 55 అధ్యాయము 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోటి నుండి వచ్చి వచనమును ఉండును. కనుక దేవుని యొక్క శక్తివంతమైనటువంటి మాట అది ఎక్కడైతే వెదజల్లబడుతుందో అది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆ మాటకు అటువంటి శక్తి ఉంది. అది కీడు కలిగించేది కాదు, శ్రేష్టమైనటువంటి సన్నిధిని తీసుకొచ్చేదిగా ఉంటుంది. సారాయి జీవితంలో ఆయన ఒక మాట పలికినప్పుడు ఆ మాట ఎంతో శక్తివంతంగా పనిచేసింది. చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు మృతతుల్యమైనవిగా ఆమెకు కనిపించి ఉండొచ్చు కానీ, ఆ మాట ప్రకటింపబడినప్పుడు ఆమెకు నవ్వు వచ్చి ఉండొచ్చు కానీ, ఆ మాట ఆమె జీవితంలో నెరవేర్చబడినప్పుడు దేవుడు ఆమె నోటి నుండి నవ్వుంచారు. అది ఆయన మాట. ఆమెన్.